కడపలో జరుగుతున్నటువంటి రెండో రోజు మహానాడు చాలా కీలకమైనది. ఇవాళ దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాలు కూడా సభపై అంగరంగ వైభవంగా జరిగాయి. మహానాడుకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అన్నమయ్య పార్టీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు అందుబాటులో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మహానాడుకు సంబంధించి కొత్త తీర్మానాలు చర్చ కూడా జరగబోయే అవకాశం ఉంది. అసలు ఈ 2 రోజుల పాటు ప్రతినిధుల సభలో ఎలాంటి తీర్మానాలు జరగబోతున్నాయి, ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి? ఆనాడు అన్న ఎన్టీఆర్ సమాజంలో అందరూ కూడా అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో కూడుగుడ్డ ఇల్లు అనేటటువంటి నినాదంతో ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారో మారినటువంటి సమాజ అవసరాలకు అనుగుణంగా, మారినటువంటి తరాల యొక్క అవసరాలకు అనుగుణంగా ఇవాళ మా 3వ తరం ప్రతినిధి లోకేష్ గారి సారథ్యంలో 6 శాసనాలను ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇవి శాసనాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయబడతాయి. ఈ 6 శాసనాల ద్వారా తెలుగు జాతి అభివృద్ధి అనేటటువంటిది సాగుతోంది. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రపంచంలో తెలుగువారంటే ఏంటో ఎన్టీఆర్ గారు పరిచయం చేస్తే తెలుగువారి సత్తా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిరూపించబడింది. ఇవాళ లోకేష్ గారి సారథ్యంలో తెలుగువారికి ప్రపంచంలో తిరిగే ఉండదనే విధంగా ఈ తెలుగు జాతి రూపొందించబడుతూ ఉంది. ఈ 6 శాసనాలకు సంబంధించి ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేటటువంటిది భవిష్యత్తులో తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేటిగా ఉన్నాయని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. సార్, గత ప్రభుత్వ హయాంలో మీ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహానాడు ద్వారా ఆ డ్యామ్కి సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు కానీ, లేదంటే రాజంపేటకు సంబంధించినటువంటి ఏదైనా ఒక క్రియాశీలక ఒప్పందాలు ఏమైనా జరగబోతున్నాయా? చంద్రబాబు ద్వారా మీరు ఏమైనా తెలిపే ప్రయత్నం చేస్తున్నారు? ఒక రాజంపేట కాదు, 175 నియోజకవర్గాలను అభివృద్ధి చేసి 175 ఇండస్ట్రియల్ కారిడార్లను పెట్టడంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని అవసరాలను తీర్చే విధంగా బహుముఖ ప్రణాళిక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లోకేష్ గారి సారథ్యంలో జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా రాజంపేట గత గాయాల నుంచి మాని భవిష్యత్తులో ఒక భరోసా కల్పించి రాజంపేటను సమగ్రంగా అభివృద్ధి చెందేలాగా ప్రత్యేక దృష్టి సారించనున్నారు మా అధిష్టానం వాళ్ళు. ఖచ్చితంగా రాజంపేట అభివృద్ధి తీరుతుంది. ఎన్నికల ముందు అయితే ఏవైతే వాగ్దానాలు చేశామో అన్నిటికీ కూడా తీర్చడానికి తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్లీ రాజంపేట నియోజకవర్గానికి కట్టుబడి ఉంది. ఇది మొత్తంగా చూస్తే రాజంపేట నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల అభివృద్ధి చేయడమే టీడీపీ పార్టీ ప్రధాన లక్ష్యం. ఈ మహానాడులో ఉన్నటువంటి 6 శాసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా అమలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. దానికి తగ్గట్టుగా టీడీపీ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి ఇప్పటికే ఇక్కడ మనతో పాటు చమర్తి జగన్మోహన్ రాజు చెప్తా ఉన్నారు. అలాగే గత ప్రభుత్వ గాయాలన్నింటినీ కూడా మాన్చడానికి ఈ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో అన్నమయ్య డ్యాంకు తగినటువంటి ప్రణాళికలు కూడా చంద్రబాబు ద్వారా చెప్తారని ఆశిస్తున్నామని చెప్పి చమర్తి జగన్మోహన్ రాజు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప మహానాడు ప్రాంతం నుంచి.